తెలంగాణ టాపిక్ విషయం మాట్లాడుకుంటే ఈ కాంగ్రెస్ సీట్స్ అనౌన్స్మెంట్ అనేది ఈరోజు చేయబోతున్నారు. 40 సీట్ల వరకు ఇప్పుడు అనౌన్స్ చేస్తారు, 40 మళ్ళీ పెండింగ్ పెడతారని చెప్పేసి చెప్పడం. అంటే ఎట్లా చూడాలంటే ఈ 40లో ఎవరెవరు ఉండొచ్చు? పాత వాళ్ళని అనౌన్స్ చేస్తారా, లేదా మళ్ళీ కొత్తగా కూడా దరఖాస్తులు చేసిన వాళ్ళు ఉంటారా? ఎంతవరకు యంగ్స్టర్స్ ప్రాధాన్యత ఉంటుందంట ఇందులో? ఇప్పుడు వినబడుతున్నది లేకపోతే కాస్త మన అబ్జర్వేషన్ లో దీంట్లో కూడా తెలుస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ ఆ ఒక మంచి అనుభవము కర్ణాటకలో వచ్చింది. గెలుపే ఆ, పరమావధిగా గెలిపే ఆ, ఆధారంగా క్యాండిడేట్స్ యొక్క సెలక్షన్ కర్ణాటకలో చేయగలిగింది. కనుక అన్ని కాంప్రమైజ్ అయ్యారు. నా గ్రూపు నీ గ్రూపు అనే దాంట్లో కూడా చాలా మటుకు కాంప్రమైజ్ అయ్యారు. ఇద్దరు డీకే గారిని సిద్దిరామయ్య గాని ఇద్దరు సీఎంలు కావాలనుకున్నారు. నిజంగా అయితే ఇద్దరు సీఎంలు కావాలనుకున్నప్పుడు ఎనిమీస్ లాగా బిహేవ్ చేస్తారు కాంగ్రెస్ లో, అనుకుంటారు, కుర్చీలు తీసుకొని కొట్టుకుంటారు బహిరంగ. అలాంటిది మనం కర్ణాటకలో మనం చూడం. ఒక రోజు ముందు ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిసి ఒకే టెంపుల్ కి వెళ్తారు, ఎవరు డీకే అండ్ సిద్దిరామయ్య. కాంగ్రెస్ లెర్న్ట్ లాట్ ఆఫ్ లెసన్స్. ఈ ఓటమిలో అనేక ఓటమిల తర్వాత మంచి లెసన్స్ నేర్చుకున్నట్టు కనిపిస్తుంది. కర్ణాటకలో కనపడ్డది. ఈవెన్ ఎన్నిక పూర్తయినాక మేము మెజారిటీ వచ్చాక కూడా ఆ ఇద్దరు ఎక్కడ గొడవ పడతారో అని అనుకుంటే మనము ఢిల్లీ వెళ్ళి కూర్చొని కొన్ని డేస్ లేట్ అయినా పర్వాలేదు కానీ సఖ్యంగా బయటికి వచ్చి ఒకరిని ముఖ్యమంత్రి చేశారు, ఇంకొకరు సహకరిస్తున్నారు. ఇది చాలా అద్భుతం. కాంగ్రెస్ లో కనపడుతున్నటువంటి ఒక అద్భుతం. ఇప్పుడు దీని రుచి చూశారు కనుక కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో అదే ప్రయోగాన్ని రిపీట్ చేయబోతున్నారు. ఎవరు కూడా నా గ్రూప్ మనుషులు ఎక్కువ ఉండాలి, మా వాడికే టికెట్ ఇవ్వాలనేది కాస్త పక్కకు పెట్టి పైనుంచి మంచి ప్లానింగ్ ఇస్తున్నారు కనుక ఆ పాత కొత్త కలయికలతో ముందుకెళ్తా ఉన్నారు. యంగ్స్టర్స్ ను కూడా పికప్ చేసేటువంటి ప్లాన్ లో ఉన్నారు. ఇందులో ఒకటి మాత్రం చెప్పగలం మనం, ఏంటి అంటే టిఆర్ఎస్ కన్నా ఎక్కువ మంది ఓబీసీలకు టికెట్లు ఇస్తారు కాంగ్రెస్. టిఆర్ఎస్ కన్నా డబుల్ ఇచ్చినా ఆశ్చర్యపోవద్దు. ఇప్పుడు బీసీలకు అనౌన్స్మెంట్ లో క్యాస్ట్ ఈక్వేషన్స్ లో బీసీలకు అన్యాయం జరిగింది టిఆర్ఎస్ లో అనేది ఇప్పుడు వస్తున్నటువంటి టాప్. దీన్ని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తారు, అందులో పోటీ పడతారు. కాంగ్రెస్ కూడా తమ ముఖ్యమైన క్యాండిడేట్స్ ను పక్కకు పెట్టైనా సరే బీసీ తగినంత నంబరు ఓబీసీ వాళ్లకు ఇచ్చే ఆలోచన జరుగుతూ ఉంది. తర్వాత మైనారిటీలకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కంప్లీట్ గా టిఆర్ఎస్ నుంచి మైనారిటీస్ షిఫ్ట్ కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం, గట్టి ప్రయత్నం ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతూ ఉంది. ఓవైసీతో కూడా టాక్స్ నడుస్తా ఉన్నాయి. చంద్రబాబు కేసీఆర్ ను వదిలిపెట్టమని. అది ఇప్పట్లో జరగకపోయినా కమ్యూనిటీ యాజ్ ఎ కమ్యూనిటీ బెంగళూరులో ఏది జరిగిందో, కర్ణాటకలో ఏది జరిగిందో అలాంటి ఒక ఎఫర్ట్, కంప్లీట్ షిఫ్ట్ ఆఫ్ ముస్లిం ఓట్స్ టువర్డ్స్ కాంగ్రెస్, ఈ ఎఫర్ట్ కూడా వెనకాల తెర వెనకాల చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను వింటున్నాను. ఇంకోటి సార్, అంటే మొన్న సభలో కూడా ఇప్పుడు సోనియా గాంధీ గారు ఏవైతే పథకాలు చెప్పారో, అనౌన్స్ చేశారో, ఆ తర్వాత బిఆర్ఎస్ కి గానీ బీజేపీకి గానీ కొంచెం తిప్పలు ఉంటాయంటారా ఈ పథకాల అనౌన్స్మెంట్ లో? నో డౌట్, నో డౌట్. ఎందుకంటే ఆ పథకాలు గ్యారంటీ స్కీమ్స్ తోటి కర్ణాటకలో విజయం సాధించారు. కానీ గ్యారంటీ స్కీమ్స్ తోటి కర్ణాటకలో చేదు అనుభవాలు కూడా చూస్తున్నారు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కర్ణాటకలో తెలుసుకున్న సమాచారం ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తిరగబడుతున్నారు, మళ్ళా బీజేపీ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఏదైతే ప్రామిసెస్ చేశారో వీళ్ళు ఇవ్వలేని ఒక పరిస్థితి. బియ్యం కూడా, రేషన్ కూడా సరిగా అందించలేక 3 నెలలు బాగా ఇబ్బంది పడ్డారు. కేంద్రం ఆపేసింది. తర్వాత ఇది కేంద్రం వాటా అని ప్రజలకు తెలిసేటట్టు చేశారు. ఇలాంటివన్నీ కూడా జరిగాయి బాగా. అందుకని డబ్బులు లేకుండా అయిపోయినాయి. ఇవన్నీ అనుభవాలతో ఇక్కడ కనుక ఇది ప్రజల ముందుకు వస్తే ఈ 6 స్కీమ్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దాని పట్ల అనుమానాలు కనుక వస్తే కేసీఆర్ కాంగ్రెస్ కు అంత పెద్ద బెనిఫిట్ ఏమీ ఉండదు. కానీ ఇప్పటికైతే మాత్రం బీఆర్ఎస్ కూడా డిఫెన్స్ లో పడిపోయింది, బీజేపీ కూడా చాలా డిఫెన్స్ లో పడ్డది. ఎలా కౌంటర్ చేయాలి కాంగ్రెస్ ను అనేటువంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వీటిలోనే ఉన్నారు. ఇద్దరు కష్టాల్లో ఉన్నారు. డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు నెక్స్ట్ ఎలక్షన్ లో కనీసం, అంటే ధీటుగా కేసీఆర్ ధీటుగా కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అట్లా? ఎస్, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కాంగ్రెస్ కున్న పెద్ద ఇది ఏంటంటే
నెగటివ్ థింగ్ ఏంటి అని అంటే విశ్వసనీయత లేదు. తెలంగాణ ప్రజలు వాళ్ళ పైన విశ్వాసం కోల్పోయారు. అందుకే మీరు లాస్ట్ 2-3 years లో అన్ని డిపాజిట్లు కోల్పోయారు, అన్ని ఓటముల పాలయ్యారు. ఎందుకంటే గెలిచి సీట్లు ఇస్తే తీసుకుపోయి టిఆర్ఎస్ కి అప్పచెప్పారు. అది వాళ్ళని ఇప్పుడు దెబ్బతీస్తున్నటువంటి విషయం. కనుక క్రెడిబిలిటీ పోయింది. ఈ క్రెడిబిలిటీ ఎలా కాపాడుకుంటారు? ఒక్క సీటు కూడా మళ్ళా షిఫ్ట్ కాదు, కేసీఆర్ దీంట్లోకి వెళ్ళరు అని ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అదొక్కటి. అదే లేకపోతే అవుట్ రైట్ గా చెప్పొచ్చు కాంగ్రెస్ పవర్ లోకి వస్తుంది. ఇప్పుడు అలా చెప్పే పరిస్థితి లేదు. కాస్త పోటీలో ఉంది. ఇప్పుడైతే ఏమంటాము, బీజేపీ కన్నా కాంగ్రెస్ ముందంజలో ఉండి పోటీలో ఉంది అనేటువంటి ఇమేజ్ అయితే డెవలప్ చేశారు. మీడియా కూడా ఇది ఎక్కువ ప్రచారం చేసింది, ప్రజల్లో ఇది వచ్చేసింది అని చెప్పేసి. ఎందుకంటే బీజేపీ తనను తాను ప్రజెంట్ చేసుకోవడంలో కాస్త వెనుకబడిపోయింది, ఎక్కడనో వెనుకబడిపోయింది. ఒకటి సార్, అంటే బీజేపీ మొన్న మనం చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కూడా బీజేపీ నిజంగా ఎక్స్పెక్ట్ చేయని సీట్లే చాలా వరకు గ్రాప్ చేసింది. అంటే 45 సీట్లు దగ్గరగా గ్రాప్ చేయడం జరిగింది. అలాంటి బీజేపీ ఒకసారి డౌన్ అయిందంటే మనం ఎట్లా చూడొచ్చు దాన్ని? నో డౌట్ కావడానికి ఒకటేమో కర్ణాటక ఎన్నిక. రెండో విషయం ఏంది అని అంటే ఇక్కడ మెసేజ్ అయితే పర్టికులర్ గా ఎందుకో ప్రజలు కవిత విషయంలో చాలా ఆగ్రహంతో ఉన్నారు. కవితను ఆల్మోస్ట్ అరెస్ట్ చేస్తామనే ఇమేజ్ వాళ్లే ఇచ్చారు. బీజేపీ చేసిన పొరపాటు ఏంటంటే ఇంకా రేపో మాపో చేసేస్తున్నాము, అయిపోయింది, జైలు రెడీ అయిపోయింది, కేసీఆర్ కూడా జైలు రెడీ చేశాము అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడడం, ఇలాంటివి ఏమంటే అనవసరంగా హైప్ ఇచ్చి మీరు చెప్పిన పని మీరు చేయలేకపోయారు, మీరు కొల్లైడయ్యారు, వాళ్ళ చేతులు కలిశారు అనేటువంటి ఇంప్రెషన్స్ ప్రజలకు డౌట్ వచ్చింది. ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రజలు కేసీఆర్ ను ఓడించాలని అనుకున్నారు. ఓడించడానికి ఎవరైతే రైట్ పర్సన్ అనే వెతకడంలో ఉన్నప్పుడు మీరు చాలా రైట్ సిగ్నల్ ఇచ్చారు, బాగా ఫైట్ చేస్తున్న సిగ్నల్ ఇచ్చారు, అందులో శృతి మించినటువంటి సిగ్నల్ ఇచ్చారు. వీళ్ళని అరెస్ట్ చేస్తాం, లోపల పెడతాం, అదేం అడగలేదు, ప్రజలేం అడగలేదు, కానీ మీరు అనవసరంగా ఇచ్చారు అనేది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాంతోనే వీళ్ళు ఎక్కువ ఇమేజ్ ఇది కోల్పోయారు. రెండవది కాంగ్రెస్ పోటీ అయితే గట్టిగా ఉంటుంది. బీజేపీ బీసీ వాయిస్ తీసుకొని ఈటల రాజేందర్ బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా కనబడుతున్నాడు, నిమ్న వర్గాల వ్యక్తిగా కనబడుతున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆయన వెనకాల వచ్చే అవకాశం ఉంది. క్లియర్ కట్ ఇమేజ్ ఇచ్చి బీసీ సీఎం ను మేము చేస్తాము అని ఒక గట్టి నినాదంతో వెళితే పోటీలో ఉంటుంది మళ్ళా బీజేపీ. ఈ లోపల కవితను కనుక అరెస్ట్ చేస్తే బీజేపీ పోటీలో ఉంటుంది, కాంగ్రెస్ వెనక్కి పడే అవకాశం కూడా ఉంది. మెయిన్ ఇదంతా కూడా అంటే బీజేపీ మెయిన్ కీలకం అవబోతుంది ఇక్కడ కీలకం. ఇప్పుడు ఏపీలో కూడా అంతే కదండి, అంటే బీజేపీయే కీలకం అవుతుంది మెయిన్. ఎగ్జాక్ట్ గా మీరు అన్నది కరెక్ట్. అంటే కోర్ట్ బాల్ ఏమో బీజేపీ కోర్టులో ఉందంటారు ప్రజెంట్. బీజేపీ కోర్టులో ఉంది బాల్. వాళ్ళు ఎక్కడ తంతారో తెలియట్లేదు. వాళ్ళకు కూడా ఒక కంపల్షన్ ఉంది, కేంద్రంలో అధికారంలోకి రావాలి 24లో కనుక. టిఆర్ఎస్ తో అవుట్ రైట్ ఫైట్ చేయాలన్నా, టిఆర్ఎస్ తో కలిసి ముందుకెళ్లాలన్నా, ఇది ఒక సంశయం. ఇక్కడ కూడా అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా డ్యూయల్ మైండ్ సెట్ పనిచేస్తా ఉంది కనుక వాళ్ళ గేమే చాలా ప్రధానం.